గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెనైన్స్ కోచ్. ఫ్రెండ్స్, ఇవాళ మనము మన ప్లూటో లాబ్రడార్ రిట్రీవర్ని ఆఫ్ లీష్ ట్రైనింగ్ కోసం మనం కండిషనింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆఫ్ లీష్ కోసం మనకు కావాల్సిన 2 విషయాలు ఫ్రెండ్స్. హ్యాండ్లర్కి డాగ్కి మధ్యలో అబ్సల్యూట్ బాండింగ్ ఉండాలి. బాండింగ్ అంటే హ్యాండ్లర్కి డాగ్ మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి. డాగ్ అనేది హ్యాండ్లర్తో చాలా ప్రేమగా, అంటే దట్ మంచిగా, అంటే హ్యాండర్ లేకపోతే డాగ్ లేని, డాగ్ లేకపోతే హ్యాండర్ లేని అట్లాంటి బాండింగ్ ఉండాలి. సో మీరు ప్లూటోని చూడవచ్చు, మంచి బాండింగ్ ఉంది రాకేష్తోని. సో ఇప్పుడు మనం ఆఫ్ లీష్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాము. ప్లూటో మన దగ్గర బోర్డింగ్ కోసం రావడానికి జరిగింది. అందుకోసానికి ఈ పీరియడ్ని యూజ్ చేసుకోవడానికి మనం ఆఫ్ లీష్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మీరు చూడవచ్చు, డాగ్కి మనం లీష్ అవన్నీ తీసేసినాము. ఠీక్, హ్యాండ్లర్ మంచి బాండింగ్తో మనం కండిషనింగ్ చేస్తున్నాం అనమాట. జస్ట్ ఇఫ్ యూ డాగ్ ఎలాగైతే కొద్ది ముందుకు వెళ్ళగానే హ్యాండ్లర్ వెనుకకు తిరుగుతున్నారు, సో డాగ్ కూడా తిరిగేసి తన వెంబడి వచ్చి రావడం జరుగుతుంది. సో మీరు చూడవచ్చు, రాకేష్ స్టాప్ సిట్, ట్రీట్. ఇప్పుడు మనము డాగ్ని స్టాప్ సిట్ ఎక్సర్సైజ్ ఆఫ్ లీష్లో చేయడం జరుగుతుంది. ఇది 3 రిపిటేషన్స్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది 3 రిపిటేషన్స్. ఏ ఎక్సర్సైజ్ అయినా సరే 3 రిపిటేషన్స్, దాని తర్వాత చేంజ్. మీరు చూడొచ్చు, డాగ్ అబ్సల్యూట్లీ చెప్పిన మాట కరెక్ట్. ట్రీట్, వెరీ గుడ్. స్టాప్ సిట్, ట్రీట్. నౌ నెక్స్ట్ అటెంప్ట్, స్టాప్ సిట్, స్టే. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ప్లూటో మంచి హ్యాపీగా హ్యాండ్లర్ ఎంబడి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో ఇట్ ఈస్ ఫస్ట్ బేసిక్ ఇవ్వాలని స్టార్ట్ చేసినాం మనం ఆఫ్ లీష్ అనేది. సో మీరు చూడొచ్చు, డాగ్ని మనం స్టాప్ సిట్ స్టే కమాండ్లో వేయడం జరిగింది. రికాల్ అండ్ ట్రీట్. సో ఆఫ్ లీష్ చేయడానికి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే, డాగ్ రికాల్ కమాండ్ అనేది అబ్సల్యూట్ పర్ఫెక్ట్ ఉండాలి. అప్పుడే మనం ఆఫ్ లీష్ ట్రైనింగ్ అనేది మనం అచీవ్ చేయగలుగుతాం. రికాల్ పర్ఫెక్ట్ లేకపోతే మనము ఆఫ్ లీష్ చేయడం అనేది చాలా కష్టము, అది కాని పని కూడా. రికాల్ ఎందుకంటే ఫ్రెండ్స్, మనం పిలిచినప్పుడు డాగ్ మన దగ్గరికి వచ్చేసిందంటే, డాగ్ అక్కడికి డీవియేట్ అయినా కానీ మనం డాగ్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మనం స్టాప్ సిట్, స్టే, స్టే, ఇంక్రీజ్ ద డిస్టెన్స్ ఆర్ పిచ్ జాబ్. సో మీరు చూడొచ్చు, గ్రాడ్యువల్లీ డాగ్ని మనం ప్లూటోని ఇలా స్టే చేపించేసి హ్యాండ్లర్ కొద్దిగా దూరంగా వెళ్ళిపోయాడు. ఠీకే, నౌ డిస్టెన్స్ కంట్రోల్. రికాల్, డిస్టెన్స్ కంట్రోల్, రికాల్, స్టాప్. సో ఇది డిస్టెన్స్ కంట్రోల్. దూరం నుంచి డాగ్ చెప్పండి, డౌన్, వెరీ గుడ్. సిట్ అగైన్, shake hand, second, next hand, stay there. No command. ఈ నో కమాండ్ అనేది ఫ్రెండ్స్, చికెన్ ముంగట పెట్టేసి డాగ్కి నో అంటే డాగ్ తీసుకోడు. సో ఇది ఏంటంటే అబ్సల్యూట్ ఒబీడియన్స్ సింబల్ అన్నమాట ఇది. మీరు చూడొచ్చు, ప్లూటో ఎంత హ్యాపీగా ఒబీడియన్స్ చేస్తున్నాడో. ట్రీట్, చెప్పిన మాట వినంగానే మనం డాగ్కి ట్రీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. Again repeat of the same exercise. Here say ఆఫ్ లీష్ ట్రైనింగ్ అనేది ఫ్రెండ్స్ చాలా డిఫికల్ట్ ట్రైనింగ్. ఎందుకంటే డాగ్కి మనం ఏ రిస్ట్రిక్షన్ లేదు, డాగ్ ఎక్కడికైనా పరిగెత్తవచ్చు. బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ మన హ్యాండ్లర్ మాట పైన డాగ్ అనేది అక్కడ ఆఫ్ లీష్ చేయడం జరుగుతుంది. सिट, स्टे. डिस्टेंस कंट्रोल में और थोड़ा सा दूर से रोकना है. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక ఎంత బాగా మన ప్లూటో ఆఫ్ లీష్ లో మనం స్టే చేసినాం. ठीक है, रिकॉल एंड डिस्टेंस कंट्रोल बीच में रोकना है. यस यस यस, दूर నుంచి డాగ్ డౌన్, सिट, वेरी गुड. స్టాండ్, హీల్ పొజిషన్. హీల్ పొజిషన్ అంటే తిరిగేసి వచ్చి పక్కన కూర్చోవడం. ठीक है, ట్రీట్, ట్రీట్. సో ఇలాగా ఇవాళ ఆఫ్ లీష్ది ఫస్ట్ సెషన్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా దీంట్లో ఇంకా ప్రాంప్ట్నెస్ రావాలి, ఇంకా బాగా కరెక్ట్ చేయాలి.
డాక్టర్ స్టే పెడాలో Stay. Come. Sit. Stay. No. చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ లాబ్రడార్ రిట్రీవర్ ఇది. Stay. దీని ట్రైనింగ్ 2 months బిఫోర్ కంప్లీట్ అయ్యి పాస్ అవుట్ అయ్యి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బోర్డింగ్ కోసం అని చెప్పి రావడం జరిగింది ఈ డాగ్. అయితే రమ్య మేడం కల్వకుర్తి, షీజ్ డాక్టర్ రమ్య మేడం వాళ్ళ డాగ్ ఇది. అయితే వాళ్ళు బాగా పెట్టి డాగ్ని మంచి ప్రాక్టీస్ చేయించారు. అదే రిజల్ట్ అనమాట. మనం బోర్డింగ్కి వచ్చినా కానీ డాగ్ అబ్సల్యూట్ ఒబీడియన్స్లో ఉండడం జరుగుతుంది. సో మీరు కూడా ఫ్రెండ్స్ మీ డాగ్ని ట్రైన్ చేసుకుంటే ఫాలో అప్ ట్రైనింగ్ అనేది కంపల్సరీ చేపియాలి. మీరు ఎక్కడైనా ట్రైనింగ్ చేయించినా కానీ డాగ్కి డైలీ ఒక 5 minutes మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయించుకున్నారనుకోండి, డాగ్ ఇలాగ అబ్సల్యూట్ ఒబీడియన్స్ అండ్ ప్లీజ్ మంచి షేప్లో ఉంటుంది. మీరు చూడొచ్చు డాగ్ ఎంత మస్క్యులర్గా ఎంత హ్యాపీగా ఉన్నాడు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.